ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింతల్లి వంటిల్లు. ఈ రోజు మనం ప్రిపేర్ చేసేది రెస్టారెంట్ స్టైల్ కాదు చింతల్లి వంటిల్లు స్పెషల్ సూపర్ క్రీమీ పన్నీర్ బటర్ మసాలా. ఇది చాలా ఈజీ, టేస్టీ, క్విక్ రెస్ట్. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పన్నీర్ క్యూబ్స్ పావు కేజీ, టమాటో 3, ఆనియన్స్ 2, క్యాష్యూ నట్స్ చిన్న కప్పు, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్ కి సరిపడా, పుదీనా ఒక చిన్న కప్పు, కస్తూరి మేతి కొంచెం తీసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పాన్ లో కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, టమాటో, కాజు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, నువ్వు పప్పు వేయండి. కొద్దిగా నీళ్లు పోసి బాగా మగ్గించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక పాన్ లో పేస్ట్ కి వేయించడానికి సరిపోయేంత ఆయిల్ పోసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మీకు తెలుసా, పన్నీర్ బటర్ మసాలా మా స్టైల్లో చేసి చూడండి, అదిరిపోతుంది. ఇదేంటో తెలుసా, చాలా సీక్రెట్. కొంచెం పుదీనాను పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, పన్నీర్ బటర్ మసాలా అదిరిపోతుంది. ఇందాక టమాటో, ఆనియన్ అన్ని కలిపి ఉడికించుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుంటున్నాం. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారము, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ మునిగేలా కొద్దిగా నీళ్లు పోసి ఈ గ్రేవీని స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. సూపర్ టిప్ చెప్తున్నాను, పన్నీర్ సూపర్ సాఫ్ట్ గా ఉండాలంటే గ్రేవీ థిక్ అయ్యే లోపు పన్నీర్ క్యూబ్స్ ని వేడి నీళ్ళలో 2 to 3 మినిట్స్ సోక్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ లో వేయడం వల్ల పన్నీర్ సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ టిప్ అండి. ఫైనల్ టచ్, ఇప్పుడు ఈ సాఫ్ట్ అయిన పన్నీర్ ని గ్రేవీలో వేసి జెంటిల్ గా మిక్స్ చేసి బాగా ఉడికించుకోవాలి. అందులో కస్తూరి మేతిని చేతులతో నలుపుతూ యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల అరోమా అండ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. లాస్ట్ లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి 2 to 3 మినిట్స్ సిమ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. మన స్పెషల్ చింతల్లి వంటిల్లు పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది పాలక్ పూరి, బటర్ నాన్, చపాతీ, జీరా రైస్ తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు చింతల్లి వంటిల్లు. ఇంత పర్ఫెక్ట్ గా చేస్తే ఎన్ని పూరీలైనా తినొచ్చండి.